యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం పిల్లరా. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు. చూసారా, ఇది దేవునికి ఉన్నటువంటి సామర్థ్యం. ఇది దేవునికి ఉన్నటువంటి సామర్థ్యం పిల్లరా. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను చూసారా, అంటే ఎవరు కూడాను అది ఎంత పరిశోధించినా కానీ అర్థం కానటువంటి కార్యాలు అవి చేసే దేవుడు అంట. అంతేకాదు లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు. చూసారా, లెక్కలేని అంటే నువ్వు ఎన్నైనా సరే దాన్ని నువ్వు కౌంట్ చేయలేవు. అది నీకు కౌంట్ చేసేదానికి నీకు నంకిలు లేవంట. అందుకని చూడండి, ఒకసారి యోహాను సువార్తలు కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము. దేవుని కార్యాలు ఎంత లిమిటెడ్గా మనకు అందించబడ్డాయో చూడండి. 20వ అధ్యాయము 30వ వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని 30వ వచనం. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. చూసారా, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను. తర్వాత అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడై క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి రాయబడెను. చూసారా, అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడాను ఈ భూమి మీద లెక్కలేనన్ని అద్భుత క్రియలను పరిశోధింపజాలని మహాకార్యములను చేశాడంట. అందుకని అవి ఈ గ్రంథం మందు రాయబడి ఉండలేదు కానీ చూసారా, అంటే తన శిష్యుల ఎదుట చేసిన క్రియలని మనకు తెలియదంట. అవి రాయబడలేదు. ఏమంటే అవి మనకి కౌంట్ చేయలేము, మనకు తెలియదు, మనకు అందుబాటులోకి దేవుడు పెట్టలేదు. కానీ కేవలం ఎంతవరకు పెట్టాడంట, ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి రాయబడిను. ఇట్ ఈజ్ లిమిటెడ్. అయితే దేవుని యొక్క పరిశోధింపజాలని శక్తి ఉంది. అంతేకాదు లెక్కలేని అద్భుత క్రియలను చేయవాడు అనే విషయాన్ని ఇప్పుడు మర్చిపోకూడదు. చూసారా, అంటే ఏ మనిషి అయినా సరే తన జీవితంలో దేవుని దగ్గర నుండి ఎన్నైనా పొందుకోవచ్చు. ఎన్ని విషయాలన్నా పరిశోధించజాలని అద్భుతాలు చేసేవాడు తన ప్రజల పట్ల దేవుడై ఉన్నాడు ప్రియులారా. చూడండి, మనం కానీ గమనిస్తే ఎందుకు దేవుడు ఇంత శక్తిమంతుడై ఉన్నాడనే విషయాన్ని మనం కొద్దిగా ధ్యానిస్తాం ప్రియులారా. చూడండి, ఎందుకు దేవుడు ఇంత అద్భుతమైన వాడుగా ఉన్నాడు మనిషి జీవితంలో, ఎందుకు ఇన్ని అద్భుతాలు మనిషి జీవితంలో చేయగలుగుతున్నాడు. యేసుక్రీస్తు గురించి మనం కానీ గమనిస్తే ఆయన కుష్ఠరోగుల్ని బాగా చేశాడు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఒకవేళ మెడిసిన్ ఏదైనా వాడినా కానీ ఆ మెడిసిన్ వాడుతూ ఉంటే తగ్గద్ది. ఒక వ్యాధి వచ్చింది, ఆ మెడిసిన్ వాడండి, మీరు ఈ 3 రోజులు వాడండి, లేకపోతే ఈ 4 రోజులు వాడండి. లేదంటే కొంతమందికి హెయిర్ లాస్ ఉంటుంది, హెయిర్ లాస్ ఉంటే మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకోండి, ఇది ఒక 3 నెలలు 6 నెలలు చేయండి అని చెప్పగలరు. కానీ కుష్ఠరోగి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువా నన్ను శుద్ధినిగా చేయి అన్నప్పుడు ఆయన వెంటనే, బైబిల్లో చక్కగా రాయబడినది, వెంటనే జరిగింది. దెయ్యాలు పట్టిన వారిని ఆయన వెంటనే, పక్షివాయువు గల వారిని వెంటనే. ఇది మానవ శక్తికి లేకపోతే మానవుని యొక్క ఆలోచనకు అందనిదై ఉంది ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క శక్తిని మనం కానీ గమనిస్తే నీ పరిస్థితిని ఏ స్థితిలో ఉన్నా సరే దాన్ని అక్కడి నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకుని రాగలడు. పరిశోధింపజాలైనటువంటి మహాకార్యములను లెక్కలేని అద్భుతములను చేయగలవాడు నీ దేవుడై ఉన్నాడు.
ఇది గొప్ప విషయం. కాబట్టి దేవుడు ఎందుకు ఇంత శక్తిమంతుడై ఉన్నాడంటే ఒక సత్యాన్ని మనము గుర్తించాలి. కొన్నిసార్లు మానవునికి దేవునికి ఆది నుండే ఒక విరోధి ఉన్నాడు అనే విషయాన్ని మనకి బైబిల్ తేటచల్లగా మనకి తెలియపరుస్తుంది, చాలా చక్కగా వివరిస్తుంది. మానవునికి దేవునికి మధ్యలో ఒక విరోధి ఉన్నాడు. అతను ఆ విరోధి ఏం చేస్తాడు? మానవుణ్ణి దేవుడేమో జీవ మార్గంలో నడిపించాలంటే అపవాది ఏం చేస్తాడు? మరణానికి తీసుకెళ్లేదానికి నడిపిస్తాడు. చూడండి, అపవాది ఎంత ఘోరంగా మరణానికి తీసుకెళ్తాడంటే దేవుడు జీవమై ఉంటే అపవాది మరణమై ఉన్నాడు. అంటే క్వైట్ ఆపోజిట్. అందుకని మనుషుల జీవితాల్లో చాలా 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 క్లిష్టమైన పరిస్థితులు, క్లిష్టమైన సమస్యలు, దేవుని కార్యాలన్నింటినీ పాడు చేసేటటువంటి శక్తి కలిగినటువంటి అపవాదిని దేవుడు తన శక్తితో మరలా నాశనం చేసేదానికి సిద్ధ మనసు కలిగిన వాడుగా, లేకపోతే నాశనం చేసే శక్తి కలిగినట్టు దేవుడుగా ఆయన ఉన్నాడు మనిషి జీవితంలో. కానీ చూడండి, ఆదాము హవ్వలకి దేవుని సన్నిధిలో ఉండేటటువంటి ఆ యొక్క అపరిమితమైనటువంటి ఆ మహిమని అపవాది తీసివేశాడు. అపరిమితమైనటువంటి మహిమ, ఇంకా దానికి మించినటువంటి మహిమే లేదు. అందుకనే 91వ దావీదు కీర్తనలో 2 విషయాలు మనకి తేట తెల్లబోతాయి. దావీదు భక్తుడు అంటాడు, కీర్తన అనేక మంది రాశారు, మోషే గారు రాశారు, కోరాహు కుమారులు వీళ్ళందరూ రాశారు. అయితే 91వ కీర్తనలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆ దినాల్లో ఆదాము ఎటువంటి మహిమలో ఉన్నాడంటే మహోన్నతుడు, ఈయనకి మించినటువంటి ఉన్నతుడు ఇంకా లేనే లేడు. ఈయన సర్వశక్తుడు, ఈయనకి మించిన శక్తి ఇంకెవరికి లేదు. అటువంటి దేవునితో ఉన్నటువంటి మహిమలో నుండి అపవాది ఆదాము హవ్వల్ని తీసివేశాడు, ఆ మహిమను తీసివేశాడు. ఇది గమనించాలి. అందుకనే దేవుడు మరలా అపవాది ఎంత మహిమలో నుండి మనల్ని తీసివేసినా సరే, దేవుడు నీ జీవితంలో పరిశోధింపజాలని అపవాదికి తెలియని మార్గాలలో నుండి నీకు కొత్త జీవాన్ని ఇచ్చేదానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. శిష్యుల జీవితాల్లో కూడాను మనం యోహాను సువార్త 20వ అధ్యాయం చదివిన రీతిగా వారు ఆయన మరణానికి అప్పగించబడినప్పుడు, శిలువ మరణానికి అప్పగించబడ్డప్పుడు యూదులకు భయపడి వారందరూ చెల్లాచెదరైపోయి వారు ఇంకా మనకి ప్రభువే లేడు, ప్రభువుకే అంత ఘోరంగా జరిగింది, ఇంకా మన పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళు మళ్ళా వారి యొక్క పాత బ్రతుకునే, లేకపోతే పాత స్థితినే, వారు యేసుతో ఉన్నప్పుడు వారికి ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయారు. మళ్ళా పేతురు గారికి చెప్తాడు, నీ యొక్క బండ మీద నా యొక్క సంఘాన్ని కడతాను, మీరు నిత్య జీవంలో నాతో పాటు ఉంటారు, మీరు అనేక సాక్షులుగా ఉంటారు, అనేక మందిని మీరు రక్షిస్తారు, మనుషులను పట్టే జాలరులుగా చేస్తారు. ఈ విషయాలన్నీ మర్చిపోయారు. చూసారా, పడిపోయిన స్థితి, మహిమను పోగొట్టుకున్న స్థితి. ఇవన్నీ ఎవరు చేస్తారు అంటే అపవాది ఏ స్థితిలో నుంచి, అంటే ఇప్పుడు యేసయ్య మరణం వెనకాల ఆ యొక్క యూదుల యొక్క భయమంతా ఉంది. మీరు కానీ యేసుని కానీ ప్రకటిస్తే, మీరు యేసుని కానీ శిష్యులని కానీ మీరు మరలా కానీ బయటకు వస్తే మీకు కూడాను అదే పని. అంటే యేసయ్య మరణాన్ని ఎంత భయంకరంగా లోకానికి అపవాది చూపించింది. ఎవరైనా సరే మరలా యేసు అని పేరెత్తితే వారు భూమి మీద ఉండరు అన్నట్లుగా చేశారు. అంతేకాదు ప్రియులారా, అపవాది ఎంత దుర్మార్గుడో, అపవాది ఎటువంటి నీచమైన పనులు చేస్తాడో, అపవాది ఎటువంటి ఘోరమైన పనులు చేస్తాడో దేవునికి పూర్తిగా తెలుసు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. అందుకని వాడు ఎంత లోతుల్లో పనిచేసినా సరే, ఎంత గాఢంధకారంలో పనిచేసినా సరే, ఎంత ఘోరమైన విషయాలు, హత్యలు,
అపవాదిని గూర్చి యేసయ్యకు దేవునికి పూర్తిగా తెలిసిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. చూడండి ఒకసారి ఒక వచనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. పిల్లరా, యోహాను సువార్త 8వ అధ్యాయం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చ కోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి, ఆది నుండి వాడు ఏమై ఉన్నాడట? నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. సత్యమందు నిలిచినవాడు కాదు. వాని యందు సత్యమే లేదు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడుము. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. చూసారా, అబద్ధమునకు తండ్రి అయి ఉన్నాడు. చూసారా, అంటే అపవాదిని కూర్చున్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషను పూర్తిగా దేవునికి తెలుసు. వాడు నరహంతకుడు. చూసారా, కయ్యూని చేత హేబేల్ని ఏం చేశాడు? చంపించాడు. దేవుడే పెట్టాడు. అపవాదికి ఉన్న పేరేంటి? నరహంతకుడు. అపవాదిని గురించి దేవునికి పూర్తిగా తెలుసు కాబట్టి అపవాది ఎంత ఘోరం చేసినా సరే దానిలో నుండి నేను విడిపించేదానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. అందుకని ఆయన పరిశోధించజాలని, నువ్వు ఎంత పరిశోధించినా సరే ఆ కార్యాలన్నింటినీ చేయగల శక్తిమంతుడై ఉన్నాడు. చూసారా పిల్లరా? అంటే మొట్టమొదటిగా దేవునికి మానవునికి మధ్యలో ఇంకొక వ్యక్తి ఉన్నాడనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఇలా గ్రహించకపోతే ఏమవుతుందంటే మనము సత్యంలో నడవలేము. మనకి ఏం జరుగుతుందో తెలియదు, మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియదు, ఎందుకు మనం అభివృద్ధి పొందటం లేదో మనకు తెలియదు, ఎందుకు మనము బలహీనపడుతున్నామో మనకు తెలియదు, ఎందుకు దేవునికి దూరమైనట్టు అనిపిస్తుందో తెలియదు, ఎందుకు దేవుని మీద మనం తిరుగుబాటు చేస్తున్నామో మనకు తెలియదు, ఎందుకు మన పనులన్నీ జరగటం లేదో అర్థం కాదు, ఎందుకు కుటుంబాలన్నీ చిన్నాభిన్నమైపోతున్నాయో తెలియదు, కలహాలు, కోపాలు, మరణాలు. చూసారా? అంతేకాదు సమయం వ్యర్థమడు, డిలే అన్నీ ఆలస్యంగా జరగడం. చూసారా? కొన్నిసార్లు బానిసలుగా ఉండడం, కొన్నిసార్లు బంధకాల్లో ఉండడం, కొన్నిసార్లు కాడులు అనేక సార్లు మీ జీవితాల మీద పాపం అనే కాడి, దరిద్రం అనే కాడి, చూసారా, గొడ్రాలతనం అనే కాడి, అభివృద్ధి చెందకుండా ఉండేటటువంటి కాడులు, ఇవన్నీ రకరకాల కాడులు మన మీద అజమాయిషి చేస్తూ ఎవరు చేస్తున్నారు ఇవన్నీ మానవ జీవితంలో అంటే యేసుకి దూరంగా ఉన్నటువంటి వారు, యేసుని ఎరిగిన వారమై అని ఉన్నట్టు ఎరగకుండా ఉండేటటువంటి వారు, ఇంకా యేసుని సరిగ్గా వెంబడించకపోయే వారి జీవితాలంతా గొప్ప గొప్ప కాళ్ళు ఉంటాయి. అందుకని ఆత్మీయంగా ఉండడం చాలా చాలా ముఖ్యం ప్రియులారా. అపవాదిని కూర్చునే జ్ఞానం కలిగి సంఘం లేకపోతే సంఘం ఇంకా బంధకాల్లో ఉంటుంది. సంఘం ఉండదు, కానీ సంఘంలో ఎవరైతే ఉన్నామో అనుకొని దేవుని వైపు తిరగకుండా ఉంటారో, లేకపోతే దేవుని మార్గాల్లో నడవకుండా ఉంటారో, వారి ప్రార్థనా జీవితం ముందు కానీ, వారి వాక్య ధ్యానం ముందు కానీ, వాక్య ప్రకారంగా జీవించే విషయంలో కానీ, లేకపోతే ఆజ్ఞలు పాటించే విషయంలో కానీ నిర్లక్ష్యమైన క్రైస్తవులు ఎప్పుడు కూడా బంధకంలో ఉండేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అపవాది మిమ్ములను అభివృద్ధి పొందనీయకుండా, లేకపోతే జీవ మార్గంలో మీరు నడవకుండా చేసేదానికి అతను శక్తిమంతుడై ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు పిల్లరా. అందుకనే చూడండి, ఇంకొక మాట మనం చదువుకుందాం. అపవాది ఎంత శక్తి అంటే వాడి క్రియలు కూడా అలాంటివేనంట. వాడు గొప్ప గొప్ప క్రియలు చేస్తాడు, గొప్ప గొప్ప విషయాలు చేస్తాడు. అంటే దేవుడు జీవానికి అన్నీ చూపిస్తూ ఉంటే అపవాది ఏం చేస్తాడు? మరణానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో వాటన్నిటిని చూపిస్తూ ఉంటాడు. అందుకని చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదట నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి.
అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన చాలు చాలు చూసారా, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే. చూసారా, అపవాది నీ జీవితంలో క్రియలు చేస్తాడు. దేవుని యొక్క సమృద్ధిలో నుండి నిన్ను దారి తొలగిస్తూ ఉంటాడు. నీ సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటాడు. నీ అభివృద్ధిని, దేవుని చిత్తంలో ఉన్న అభివృద్ధికి నిన్ను చేరుకోకుండా చేస్తూ ఉంటాడు. అందుకనే దేవుడు పరిశోధింపజాలని, ఎందుకంటే దేవుడు సత్యవంతుడు, దేవుడు జ్ఞానవంతుడు. అపవాదిని సృష్టించిన వాడు ఆయన. కాబట్టి వాడు ఏమి చేసినా అది నీకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవునికి సమస్తము తెలుసు. అందుకని యేసయ్య వచ్చాడంట, అపవాది క్రియలను లయపరచుటకే. అపవాది యొక్క క్రియలను లయపరచుట, వాడు ఎన్ని క్రియలు చేసినా సరే వాటన్నిటి మించి పరిశోధింపజాలని క్రియలను చేసేవాడే మన దేవుడై ఉన్నాడు. చూసారా ప్రియులారా? కాబట్టి మనము అపవాది యొక్క తంత్రాల నుండి, అపవాది యొక్క క్రియల నుండి బయటపడి దేవుడిచ్చిన జీవంలో జీవించడమే దేవుని యొక్క చిత్తమై ఉంది. అంటే ఈ వాక్య ప్రకారంగా అపవాది సంబంధులు, సత్య సంబంధులు కాని వారు, సత్యం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి అపవాదిని గురించిన జ్ఞానము ఉండదు. సత్యం ఎవరైతే గ్రహిస్తారో వారికి మాత్రం అపవాది ఉన్నాడనే విషయం అర్థమవుతుంది. లేకపోతే మిగతా వారికి అర్థం కాదు. ఎందుకో జరుగుతున్నాయి ఇలాగా, ఎందుకో ఇలా జరుగుతుంది అని వారు అనుకుంటారు. కానీ సత్యమై ఎవరైతే యేసు అనే సత్యాన్ని తెలుసుకుంటారో, యేసయ్య ద్వారా మనకి సత్యం అనేది ఏ విధంగా అయితే ప్రత్యక్షపరచబడుతుందో అప్పుడు నీ జీవితానికి అర్థమవుతుంది, నీకు ఒక విరోధి భూమి మీద ఉన్నాడని, అతను నీకు విరోధంగా పనిచేస్తున్నాడని, దేవుని క్రియలను అడ్డుపెట్టే విధంగా, లేకపోతే దేవుని మార్గాల్లో వర్ధిల్లకుండా నేను చేసేదానికి పనిచేస్తున్నాడని సత్యాన్ని నువ్వు గ్రహిస్తావు ప్రియులారా. కాబట్టి అనేకమైన విషయాలు బైబిల్ మనకి తెలియజేస్తుంది. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువే చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పబడింది అన్నమాట. యేసు నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చూసారా, మనకి అపవాది సంబంధం, అపవాది కూడా కొంతమందికి తండ్రి ఉన్నాడంట. అదేవిధంగా యేసయ్య ద్వారా మనకు పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆయనే మనల్ని, నిన్ను నన్ను సృష్టించాడు, మన పితరులను సృష్టించాడు. వారి ద్వారా మనకి నూతనమైనటువంటి సృష్టిగా మనల్ని మార్చేదానికి ఆయన మనల్ని సృష్టించాడు పిల్లరా. కాబట్టి అపవాది తండ్రిగా ఉన్నటువంటి సంతానము భూమి మీద ఉంది అనే విషయాన్ని మర్చిపోకూడదు. క్రైస్తవులు, సంఘం మర్చిపోకూడదు. అదేవిధంగా యేసుని ఎరిగిన వారు కూడా భూమి మీద ఉన్నారు. పరలోకపు తండ్రిగా కలిగినటువంటి బిడ్డలు ఉన్నారు. అదేవిధంగా అపవాది తండ్రిగా కలిగినటువంటి బిడ్డలు ఉన్నారని మనకి ఈ లేఖనాలు మనకు తెలియజేస్తుంది. అందుకని యేసే మార్గంగా నీ మార్గాలన్నిటిలో, నీ చదువులో, నీ వివాహంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, చూసారా, నీ జీవిత అంతం వరకు ఒకవేళ దావీదులాగా చెప్పాలనుకుంటే మీరు, నా కాలగతులన్నీ నీ వశంలో ఉన్నాయి ప్రభు, దేవునికి అప్పగించండి. దేవునికి మన మార్గాలన్నింటి అప్పగించాలి. మన మార్గాలన్నింటిలో కాపాడుటకు చూడండి వాక్యం ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. వారి మార్గాలన్నిటిలో దేవుడు తోడుగా ఉంటాడు. ఎందుకని? నీకు విరోధి అయినటువంటి వాడు ఒకడు నీ మార్గాలన్నింటిలో వాడు ఏం చేస్తాడు? నీకు ఇబ్బందులు పెడతాడు. అందుకని దేవుడు నీకు దూతలను ఇచ్చున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూతలు నీకు తోడుగా ఉంటారు. కాబట్టి డోంట్ ఫర్గెట్, నీకు భూమి మీద మీరు ఎప్పటికీ దాన్ని మర్చిపోవద్దు. భూమి మీద మనకు ఒక విరోధి శక్తి ఉంది. ఆ శక్తి ఎంతదంటే అది ఎంతైనా సరే, ఎంత గొప్ప క్రియలు అది కూడా చేసేటటువంటి శక్తి కలిగింది. కానీ దేవుని కంటే కాదు. ఆ దేవుని కంటే, అందుకనే దేవుడు నీ జీవితంలో ఏ గాఢాంధకారంలోకి నేను తీసుకెళ్ళినా, కుటుంబ సమస్యలు, కొంతమంది
మనం గమనిస్తాం. కొంతమంది ఎదగకుండా ఉండేదానికి, లేకపోతే కొంతమంది అరణ్యంలో ఉండేదానికి వాడు ప్రేరేపిస్తాడు. వారు ఎక్కడో రాజభవనాల్లో ఉండాల్సిన వారిని అరణ్యంలో పోయి పెట్టేసి ఉంటాడు. వాళ్ళ కుటుంబంలోనే కలహాలు సృష్టించుంటాడు. మొదటి నుండే వాడు ఏం చేస్తాడంట, మొదటి నుండే వాడు ఆ క్రియలను చేస్తా దేవుని మార్గాల్ని బయటపడకుండా చేసేటటువంటి శక్తి కలిగిన వాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు ప్రియులారా. కాబట్టి మన పితరుల జీవితాల్లో కొంతమంది ఏ విధంగా దేవుడు వారిని అపవాది పెట్టినటువంటి బంధకాల నుండి తీసుకొచ్చాడో మనం గమనిస్తాం ప్రియులారా. చూడండి, ఉదాహరణకి మనం కింగ్ డేవిడ్ గారు ఒక మాట చెప్తారు. చూడండి, అసలు కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం. ఈయన కూడాను దేవుని గురించినటువంటి గొప్ప సాక్ష్యము చెప్పాడు. 45. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొక్కడునూ లేడు. చూసారా ప్రియులరా, యెహోవా నా దేవా నీవు మా ఎడల, చూసారా దేవుని బిడ్డల ఎడల దేవుడు గొప్ప ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు ప్రియులారా. ఒకవేళ నువ్వు ఇప్పుడు ఈ పరిస్థితికి చాలా అసలు సంబంధం లేనట్టుగా జీవిస్తున్నావేమో, బంధకాల్లో ఉన్నావేమో, అప్పుల్లో ఉన్నావేమో, కటిక పేదరికంలో ఉన్నావేమో, అనారోగ్యంతో ఉన్నావేమో, లేకపోతే నీ జీవితం ఇంకా ఎవరు నీకు సహాయం చేసేవారే లేనట్టుగా ఉన్నటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో, వివాహాలు కాలేదని, ఉద్యోగాలు రాలేదని, మేము అనేక దినాల నుండి ప్రార్థన చేస్తున్నాం, పిల్లలు లేరని, చూసారా ఆర్థికంగా అభివృద్ధి పొందటం లేదని, అనేక మంది మమ్మల్ని మోసం చేశారని. అయితే మీకు ఒక శుభవార్త, దేవుడు మీ ఎడల గొప్ప తలంపులను కలిగిన విస్తారమైన తలంపులు, అవి పరిశోధింపజాలని తలంపులు, మీ ఊహకు అందని తలంపులను దేవుడు మీ ఎడల కలిగి ఉన్నాడు. దావీదు గారు సాక్ష్యం చెప్తున్నాడు, మా ఎడలను ఆశ్చర్య క్రియలను చేసేటటువంటి దేవుడిపై ఉన్నావు. నీ జీవితంలో ఏదైతే నీకు జరగాలని నువ్వు ఆశపడుతున్నావో వాటికంటే గొప్ప ఆశ్చర్య క్రియలు చేసి దేవుడు నిన్ను బయటికి తీసుకొని వస్తాడు. అపవాది నిన్ను ఏ తంత్రాలు ఏ క్రియలు చేసి నేను ఇబ్బంది పెడుతున్నాడో వాడికి తెలియని మార్గంలో నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన మార్గాల్లో నిలిచి ఉంటే చాలు. నువ్వేమి గొప్ప చేయాల్సిన అవసరాలు లేదు. ఆయన నామం మీద విశ్వాసం ఉంచి ఆయన చెప్పినట్టుగా వింటే నువ్వు చాలు. దేవుడు నిన్ను ఆశ్చర్యకరంగా, అది ఏ స్థితి అయినా సరే, కొంతమంది రాంగ్ వివాహాలు చేసుకొని ఇబ్బంది పడిన స్థితిలో నుండి దేవుడు తీసుకొచ్చిన వారు అనేక మంది ఉన్నారు. అప్పుల్లో నుండి విడిపించి తీసుకొచ్చిన వారు అనేక మంది ఉన్నారు. చూసారా, ఆ యొక్క విధవరాల్ని, సారెపతు విధవరాల్ని దేవుడు ఆ కరువులో పోషించాడు. దేవునికి తెలుసు, ఎవరైతే ఆయన నామాన్ని విశ్వాసం ఉంచుతారో వారి జీవితాలు అద్భుత కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. అంతేకాదంట, మన పట్ల ఆయనకున్న తలంపులు బహు విస్తారములు అంట. బహు విస్తారములు అంటే నువ్వు వాటిని లెక్కించావు, లేకపోతే వాటిని నువ్వు కనుగొనలేవంట. నువ్వు ఏదైతే నేను ఇది చేసి నేను స్థిరపడతానంటే దానికంటే గొప్ప ఆలోచనలు దేవుడు మన ఎడల కలిగి ఉన్నాడు. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. దావీదు జీవితంలో చెప్తున్నాడు, ప్రభువా నేను గొర్రెల కాపరిగా మా నాన్నవారు మా కుటుంబ సభ్యులందరూ నన్ను అరణ్యానికి పంపించేస్తే, అయితే నువ్వు నన్ను ఏం చేశావు, నా ఎడల నీకున్న తలంపులు, నిన్ను స్తుతిస్తూ ఆ అరణ్యంలో నిన్ను మహిమపరుస్తూ నీతో సమయం గడపటను బట్టి, నీ మార్గాల్లో నేను ఉంటానని చెప్పి నేను తీసుకున్న తీర్మానాలను బట్టి ప్రభువా నువ్వు నన్ను రాజుగా మార్చావు. చూసారా, దావీదు అనుకున్నాడు, ఇప్పుడు అసలు ఊహించున్నాడు. అందుకని అంటున్నాడు, నేను వివరించి చెప్పాలనుకుంటే అవి నాకు లెక్కకు మించి ఉన్నవి.
అవి నా లెక్కకు మించి ఉన్నవి, నేను వాటిని వివరించి చెప్పలేను ప్రభువా. అందుకనే దేవుడు పరిశోధింపజాలని మహాకార్యములను చేయువాడనే విషయాన్ని మనము ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకని ఆయన నామందు విశ్వాసంలో ఉంచాలి. ఆయన నామందు విశ్వాసంలో ఎప్పుడు మనం తప్పిపోకూడదు. విశ్వసించే విషయంలో ఎప్పుడు కూడా మనము బలహీనలం కాకూడదు. అంతేకాదు అప్పుడు అంటున్నాడు, నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు. చూసారా, మహోన్నతుడు సర్వోన్నతుడు లాగా ఈయన కూడా సాటి అయిన వాడు, ఆయనకి సాటి అయిన వాడు ఎవరు లేరంట. అంటే నీ దేవుని కూర్చున్నటువంటి శక్తి నీకు తెలియబడినప్పుడు అప్పుడు నువ్వు అనుభవించినప్పుడు, నీ జీవితంలో అద్భుతాలను నువ్వు దేవుని మార్గాల్లో చూసినప్పుడు నువ్వు ఆ మాటలు చెప్పగలవు ప్రియులారా. కాబట్టి మీరు ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నీ జీవితంలో పరిశోధింపజాలని అద్భుత కార్యాలు చేయుటకు శక్తిమంతుడై ఉన్నాడు అనే విషయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. చూడండి, ఓసారి కింగ్ డేవిడ్ లైఫ్లో ఏమేమి జరిగాయో మనం ఒకసారి గమనిస్తాం. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనం. 1 సమూయేలు 17వ అధ్యాయము 28వ వచనం. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయకు ఎలియాబునకు వినపడగా ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును. యుద్ధం చూచుటికే గదా నీవు వచ్చితివనెను. చాలండి, చూసారా దావీదు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. దావీదు స్థితిని ఇక్కడ కానీ మనం గమనిస్తే, సొంత అన్న తన తండ్రి ఏం చేశాడంటే చిన్న మందని ఇచ్చాడంట. చూసారా, అంటే కొన్నిసార్లు కొంతమంది మనల్ని చిన్నవారుగానే చూడాలని ఇష్టపడే స్పిరిట్ కలిగిన వాళ్ళు. మీరు చిన్నవాళ్ళు, మీరు చిన్న ఇంట్లో ఉంటారు, మీది చిన్న కారు, మీకు సరిగ్గా బట్టలు లేవు. చూసారా, చిన్నవే, అన్నీ చిన్నవే. మీరు ఉండేటటువంటి ఏరియా అది ఒక మాస్ ఏరియా. చూసారా, అన్నిట్లో నేను చిన్నతనమే. అలా చేశారు అంటే నేను ఆ స్థితిలో పెట్టి వారు ఉంచాలని ఇష్టపడేటటువంటి వారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, సొంత పెద్దన్నయ్య అంట, ఆయన పేరు ఎలియాబ్ అంట. దావీదు మీద కోపం వచ్చి ఏం చేశాడు? దావీదు వచ్చి అడుగుతున్నాడు, ఏందండి ఆ ఫిలిష్తీయుడు ఇలా మాట్లాడుతున్నాడు, దానికి ఏం చేయమని రాజు అంటున్నాడు, ఏమని బహుమతిని వివరించాడు, ఏమని బహుమతిని ప్రకటించాడు అని చెప్పి అడిగినప్పుడు తన అన్న అయినటువంటి ఎలియాబు అంటున్నటువంటి మాటలు ఈ సందర్భంలో, అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. చూసారా, అంటే లేనిపోని నిందలు వేసేవారు, అంటే నిన్ను ఎదగనీయకుండా నీ మీద నెగిటివ్ ఫోర్స్ని పంపించేవారు. బాగా గమనించండి, నీ మంచితనాన్ని వారు ఏం చేస్తారు? నెగిటివ్గా మారుస్తారు. నీ యొక్క మంచితనాన్ని గర్వంగా మారుస్తారు. అంతేకాదు నీ హృదయంలో ఉన్నటువంటి జాలిని, దయని, కరుణని అన్నావు కదా, ఇతరులకు సహాయపడే దాన్ని అంతా కూడా చెడుతనముగా మార్చి నిన్ను చెడ్డగా ప్రకటించేవారు. దిస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ఈవిల్. ఇది ఒక దుష్టుని యొక్క ఆత్మ. అందుకంటే 4వ కీర్తనలో దావీదే అంటాడు, చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చుదురు. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. చూసారు, తన అన్నల విషయంలో కూడాను అనుకొని ఉండొచ్చు, నేను ఎప్పుడు గర్వపడ్డాను, నా హృదయం ఏం చెడుతనం ఉంది, నేను ఎప్పుడు మీకు హాని చేయలేదే, మా తండ్రికి లోబడ్డానే, నేను ఏం చేయాలనుకున్నానో అదే చేస్తున్నానే. కానీ మా అన్న ఏం అంటున్నాడు? బాధ పెడుతున్నాడు. అంటే
దావీదు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, అపవాది యొక్క దుష్టత్వము, అపవాది యొక్క గర్వము, అపవాది యొక్క చెడుతనముతో కూడినటువంటి మనుషుల చుట్టూ దావీదు అణిచివేయబడుతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మర్చిపోకూడదు. గమనించారా? అందుకనే దావీదు జీవితంలో దేవుడు పరిశోధింపజాలని గొప్ప మహాకార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను చేసేదానికి హీఈస్ రెడీ. చేశాడు కూడా. అంటే ఈ దినాన నువ్వు ఇటువంటి సమస్యలతో ముందుకెళ్తున్నావా? జీవితాన్ని భారంగా మోస్తున్నావా? నువ్వు ఎంత మంచిగా ఉంటున్నా కానీ నీ చుట్టూ పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయా? అయినా కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీతో తోడుగా ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీతో పనిచేస్తున్నాడు. ఆయన నిన్ను బయటికి తీసుకొచ్చేదానికి పరిశోధింపజాలని మహాకార్యములను చేసే దేవుడు నీతో ఉన్నాడు. దావీదుని ఎలాగైతే తన అన్నలకే రాజుగా చేశాడు, చూసారా? యుద్ధం చూసేదానికి కూడా అర్హత లేదంట దావీదుకి. గమనించారు? మన ఇంట్లో కొంతమంది ఉంటారు, నువ్వు వద్దు, ఆడకొద్దు, ఎడకొద్దు, లేకపోతే నువ్వు అది చేయలేవు. కొంతమంది ఉన్నారు, టాలెంట్ ఉంటుంది వాళ్ళకి, కానీ పెద్దవారు అణిచివేస్తారు. ఇలాంటివన్నీ కూడాను చాలా మానసికమైన సమస్యలు. అర్థం కావు, అది పడిన వాళ్ళకే అర్థమవుతుంది. చాలామంది ఎదగలేకపోయేదానికి కారణం ఎందుకంటే వాటిలో చాలా ప్రధానమైనది వారిని విడిపించే దేవుడు ఉన్నాడనే సత్యం వారు ఎరగకపోవడం. కాబట్టి ప్రియులారా, మనకి అపవాదుల గురించి తెలియాలి. అదే సమయంలో దానికంటే శక్తిమంతుడైనటువంటి దేవుని గురించి కూడా మరి ఎక్కువగా మనకు తెలియాలి. అప్పుడు తెలియబడినప్పుడే దావీదులాగా, ప్రభువా నువ్వు నా ఎడల గొప్ప ఆశ్చర్యకార్యాలు చేశావు, పరిశోధింపజాలని ఆశ్చర్యకార్యాలు. అపవాది నన్ను ఎక్కడ పెట్టాడో వాడికి అందకుండా నన్ను, వాడి తంత్రాలన్నింటినీ లయపరచి నన్ను నీ చిత్తంలో నెరవేర్చావు. నీ ప్రజలకు రాజుగా చేశావు. నీ నీతి క్రియలను జరిగించేదానికి, నీ ఆలయాన్ని కట్టేదానికి నన్ను వాడుకున్నావు అనే గొప్ప సాక్ష్యంతో ఈ దినాల్లో ఎవరైతే ఇటువంటి బంధకాలను, ఇటువంటి ఆత్మతో పీడింపబడుతున్నారో వారందరూ వచ్చేదానికి అర్హులై ఉన్నారు. దేవుడు వారందరినీ ఇటువంటి గొప్ప స్థితిలోనికి యేసుక్రీస్తు నామంలో తీసుకొని వచ్చునుగాక. దావీదుకు తోడైన దేవుడు మిమ్మల్ని కూడా అటువంటి ఉన్నతమైనటువంటి అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చునుగాక. ఆ ఆశీర్వాదమును మీరందరూ అనుభవించుదురుగాక యేసు నామంలో. చూసారా? కాబట్టి ఇవన్నీ చాలా ప్రాముఖ్యం. అపవాది యొక్క క్రియలన్నింటినీ నీ బంధువులు, నీ స్నేహితులు, నీ కొలీగ్స్ ఎవరెవరు ఏమనుకున్నా సరే, డోంట్ ఫర్గెట్ యువర్ గాడ్ ఈజ్ విత్ యూ. ఈ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు. ఏం చేశాడు చూసారా? దావీదు జీవితంలో ఒక గొల్యాతు అనేటువంటి గొప్ప యోధుడిని పెట్టాడు. అతన్ని జయించాడు. దాని తర్వాత సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. మళ్ళా పోరాటం స్టార్ట్ అయింది. మళ్ళా దేవుడు మహిమను ఇచ్చాడు. చిరకాలము ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. గొప్ప మహిమతో క్రీస్తుని ఆయన వంశంలో నుండి దేవుడు తీసుకుని వచ్చాడు పిల్లారా. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, అపవాది నిన్ను ఏ బంధకాల్లో పెట్టున్నా సరే, ఇటువంటి బంధువులు అనే బంధకాలతో నువ్వు అణచివేయబడ్డావా? సొంత తోబుట్టువులతో, సొంత సహోదరులతో నువ్వు అణచివేయబడ్డావా? నీ ఆలోచన వేరుగా ఉంటుంది, వారి ఆలోచన వేరుగా ఉంటుంది. దాన్ని బట్టే వారు నిన్ను ఏం చేస్తారు? అణచివేసేదానికి ప్రయత్నం చేస్తారు. అయితే వాటన్నిటి నుండి దేవుడు నిన్ను పరిశోధించజాలని మహాకార్యములతో బయటకు తీసుకొని వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా? అదేవిధంగా మనం ఇంకొక వ్యక్తిని కూడా మనం గమనిస్తే యోసేపు గారు. చూడండి ఒకసారి ఆదికాండము 37వ అధ్యాయము 28వ వచనం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతన్ని వేసిన వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. చూసారా?
యోసేపు జీవితంలో చాలా కఠినమైనటువంటి పరిస్థితులు చూశాడు ఆయన. చాలా కఠినం. చిన్న వయసులోనే తన సొంత వారే ఏం చేశారు, ఐగుప్తునకు అన్య దేవతలను ఆరాధించే వారికి అమ్మివేశాడు. గమనించారా? యోసేపు జీవితం కూడాను అపవాది యొక్క నానా రకాలైన సమస్యలతో ముడిపడినటువంటి జీవితం. దేవుని మార్గాలు ఎదగతా ఉంటే మళ్ళా అక్కడ అతను అణిచిపోయాడు. పోతిఫర్ ఇంట్లో నమ్మకంగా ఉంటే పోతిఫర్ ఇంట్లోనే మళ్ళా ఒక దుష్ట శక్తి వచ్చి ఏం చేసింది, చేయని తప్పుకి జైలుకు వెళ్ళిన పరిస్థితి చూసారా? ఇక్కడ సొంత అన్నదమ్ములు ఏం చేశారు, ఐగుప్తీయులకు అమ్మి వేశాడు. ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాను ఆరాధించే వాడిని ఇప్పుడు టోటల్గా పూర్తిగా మారిపోయింది. పరిస్థితులే తారుమారైపోయి బానిసగా వెళ్ళాడు. స్లావరీ. ఈ దినాల్లో కూడా చాలామంది ఆత్మ సంబంధమైన బానిసత్వంలో ఉన్నారేమో. అయితే దేవుడు నీ జీవితంలో నీ బానిసత్వాన్ని కూడా వాడుకొని ఆయన గొప్ప కార్యాలు పరిశోధించజాలని మహాకార్యములను చేసి నిన్ను గొప్పవాడుగా చేసేదానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. ప్రియులారా, యోసేపు జీవితంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితులు కూడా మనకి నేర్పిస్తున్నాయి. దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టనివాడు. ఆయన మన కోసము అపవాది చేసిన అన్ని తంత్రాలను లయపరిచి ఆయన చిత్తంలో మనల్ని నిలబెడతాడనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోవచ్చు. పిల్లరా, చూడండి, ఇంకా ఈ జీవితంలో కానీ మనం చూస్తే చాలా 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 విషయాలు మనం చూడగలం. చూడండి ఒకసారి 41 అదే ఆదికాండము 41వ అధ్యాయము 38 నుండి చదువుకుందాం. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను కనుక నీ వలె వివేక జ్ఞానములు గలవాడెవడును లేడు. చాలు. చూసారా? ఫరో ఎదుట దేవుడు యోసేపును ఘనపరిచాడు. ఫరోకి దేవుడు ఒక కళ కనిపించాడు. అంటే అందుకనే దేవుడు ఆశ్చర్యకర కళలు కనిపించి వారిని మార్చే శక్తి గలవాడు, అద్భుతాలు చేసి. అంటే అందుకనే ఆయన పరిశోధించజాలడు. నీ జీవితాన్ని ఎలా ఉన్నతంగా పైకి తీసుకొస్తాడో అది నీకు తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరివైనా సరే నీ యొక్క జ్ఞానానికి అది అందాల్సిన అవసరం లేదు. దేవుడు ఎలాగైనా నిన్ను తీసుకొని రాగలడని విశ్వాసం ఉంటే చాలు. నన్ను ఇలాగే తీసుకురావాలని మనము మార్గాల్ని కొన్నిసార్లు చేసుకుంటాం. నేను ఇది చదువుతాను, ఇలా వెళ్తాను, ఇలాగెళ్ళి ఇలా పైకి వెళ్తాను అనేది అవసరం లేదు. మనకి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గర అనేక మార్గాలు నిన్ను అభివృద్ధిలోకి తీసుకొచ్చేదానికి ఉన్నాయి అనే విషయాన్ని మర్చిపోకూడదు. ప్రియులారా, చూసారా? ఇక్కడ చూడండి, ఆ యొక్క ఫరో ఆ యొక్క ఐగుప్తు దేశానికి రాజైన వానికే దేవుడు తండ్రిని చేశాడు. ఏం సాక్ష్యం చెప్తున్నాడో చూసారా? అప్పుడు యోసేపు యొక్క పరిస్థితి ఎలాగుంది? బానిసగా వచ్చాడు, పోతిఫర్ ఇంట్లో పనిచేస్తున్నాడు. అక్కడ సమస్య వచ్చింది, అక్కడ నుంచి జైలుకి వెళ్ళాడు. మళ్ళీ అక్కడ కొంతమందికి ఆ జైల్లో ఉన్న వారిని దేవుడు చూసాడు. అంటే దేవుని యొక్క పరిశోధించజాలని మార్గాలు గమనించండి. ఎవరైనా ఊహిస్తారా జైలుకి పోయిన తర్వాత అక్కడ నుంచి సింహాసనం ఎక్కుతాడని? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అయితే దేవుడు యందు యోసేపు ఇంకా విశ్వాసం ఉంచి ఉన్నాడు. కొన్నిసార్లు నువ్వు విశ్వాసం నుండి కొన్ని పరిస్థితులు చెడ్డగా కనిపించినప్పుడు నువ్వు వెంటనే ఏమో కావద్దు. నీ విశ్వాసం నుండి పడిపోవద్దు. విశ్వాసంలో వెనుకంజ వేయబాక. విశ్వాసంలో దిగజారిపోవద్దు. అక్కడ కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నాడని, అక్కడ నుంచి నిన్ను దేవుడు యోసేపు లాంటి గొప్ప స్థితిలోనికి తీసుకొని రాగలడు అనేటువంటి విశ్వాసాన్ని మనం చాలామంది కొన్నిసార్లు పోగొట్టుకుంటాం. కానీ అదే వాస్తవం. అందుకనే నువ్వు నీ పరిస్థితుల వైపు చూడబాక, నీ మార్గాల వైపు చూడబాక, దేవుడు ఎలా చేస్తాడనే విషయాన్ని నువ్వు ఆలోచించవద్దు. దేవుడు రాజులను వాడుకుంటాడు, అదేవిధంగా వారి పనివారిని వాడుకుంటాడు. చూసారా? ఒకవేళ పోతిఫర్ భార్య లేకపోతే ఇంకా సింహాసనం కొద్దిగా లేట్ అయి ఉండేదేమో.
కొన్నిసార్లు నీకు అలాంటి వ్యక్తులు, అలాంటి చెడ్డవారిని దేవుడు కూడా వాడుకొని నేనేం చేస్తాను. అందుకని ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనటువంటి గొప్ప కార్యములను చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. క్రైస్తవునికి ఆయన నామంలో విశ్వాసం ఉంచిన వారికి విజయమే కానీ ఇంకోటి వేరేది లేనే లేదు అనే విషయాన్ని మర్చిపో. అతను ఇచ్చిన సాక్ష్యం చూడండి. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని అని. మరియు ఫరో, దేవుడు ఇదంతే నీకు తెలియజేసిన గనుక నీ వలె వివేక జ్ఞానమును గలవారెవరు? చూసారా, పోతీఫరే అప్పుడు యజమాని, ఇప్పుడు పోతీఫర్కే యోసేపు యజమాని. చూసారా, అందుకని ఆయన పరిశోధింపజాలని ఆశ్చర్యకార్యం నీకు చేస్తాడు. ఎవరు ఊహించరు. మా జీవితాల్లో కూడా దేవుడు అలాంటి గొప్ప కార్యాలు ఎవరు ఊహించరు. మనం అనుకుంటాం, ఎలా నా జీవితం, ఎలా దేవుడు కడతాడు, ఎలా నన్ను ఐశ్వర్యవంతుడు చేస్తాడు, ఎలా నా జీవితం కట్టబడుతుంది అనుకుంటే దేవుని యొక్క మార్గాలు పరిశోధింపజాలనివి. అవి లెక్కలేనన్ని అద్భుతాలు చేసేటటువంటి మార్గాలు. కాబట్టి దేవుడి యొక్క విశ్వాసంలో ఏ పరిస్థితిలో ఉన్నా సరే యోసేపులాగా గొప్పవాడిగా మారు. నీ క్లిష్టమైన పరిస్థితిని, దాన్ని నువ్వు దేవునిలో ఎదిగేదానికి వాడుకో. యోసేపు జైల్లో ఉన్నటువంటి పరిస్థితిని కళలకు భావం చెప్పే విధంగా ఆత్మీయతలో ఎదిగాడు. చాలామంది ఏమనుకుంటారబ్బా, నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడేం చేస్తాను, నెమ్మది ఇక్కడేం చేయలేను. కానీ యోసేపు అలా అనుకోలేదు. ఇంకా దేవుడికి ఎక్కువ సమయం గడిపాడు, ఎక్కువగా ప్రార్థనలో గడిపాడు, ఎక్కువగా ధర్మశాస్త్రం ధ్యానించాడు. ఆ దినాలు ధర్మశాస్త్రం లేదు, కానీ అతనికి తన పితరులు చెప్పినటువంటి, వాళ్ళ నాన్న నేర్పించినటువంటి దేవుణ్ణి, వాళ్ళ నాన్న ఎవరినైతే పరిచయం చేసిన ఆ దేవునికి ప్రార్థించడం, ఆ దేవుని దగ్గర దర్శనాలు పొందుకోవడం, ఆ దేవుడు ఎట్లాంటి వాడో తెలుసుకొని ఎక్కువగా వాటి మీద ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. వెంటనే దేవుడు అతనికి కళలకు అర్థం చెప్పే ఆ యొక్క కృపావరాన్ని అనుగ్రహించాడు. చూసారా, దేవుని దగ్గర ఎన్నో ఉన్నాయి, ఎన్నో రా మెటీరియల్స్, లేకపోతే ఎన్నో వరాలు ఉన్నాయి ఆ దేవుని దగ్గర. దేవుడు నీకు ఒక్క వరం ఇచ్చాడంటే నీ జీవితము ఐగుప్తు దేశానికే ఆయన రాజు అయిపోయాడు. నువ్వు ఒక దేశానికి రాజుగా కూడాను, ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్గాను, సీఎంగాను నువ్వు కూడా మారిపోతావు. దేవుడు నిన్ను వాడుకుంటే, దేవుని విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను బట్టి కాదు కానీ ఆయన చేసేటటువంటి కార్యాలను బట్టి నిన్ను గొప్పవాడిగా మార్చగలడు పిల్లారా. కాబట్టి అనేకమైన అంశాలు మనకి దేవుడు గొప్ప కార్యాలు చేసి నిలబెట్టినటువంటి అంశాలు మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. అంతేకాదు చూడండి, రూతు గారి లైఫ్ ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ లైఫ్. చూడండి, 1వ అధ్యాయము, రూతు గ్రంథము 1వ అధ్యాయము 3 నుంచి 5 వరకు చదువుకుందాం. నయోమి పెనిమిటి అయిన ఎలియమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండో దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మల్హోను కిల్యోనను ఇద్దరును చనిపోయేది. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా చాలు 5 వరకు చాలు. చూసారా, ఇక్కడ నయోమి అనే ఒక స్త్రీ ఉంది. ఆమెకి ఒక భర్త, 2 కుమారులు. వారు దాదాపు మోయాబు దేశానికి వెళ్ళారంట. అక్కడ ఏమైందంట, తన జీవితంలో ముందు భర్తని పోగొట్టుకునింది. తర్వాత అక్కడే తన 2 కుమారులకి వివాహం చేయడం జరిగింది. దాంట్లో మొదటి దాని పేరు ఓర్ప. మనకు తెలుసు రూతు గారి స్టోరీ. అయితే ఇది కూడా చాలా కఠినమైన కుటుంబ సమస్య. భర్త లేడు, తర్వాత 2 కుమారులు 2 కుమారులు పోయారు, 2 కోడలు మిగిలిపోయారు, 3 కూడాను విధవరాండ్రగా వచ్చేసారు. ఎంతో దయనీయమైన పరిస్థితి. ఏ కుటుంబానికైనా ఇలాగా మనకు కానీ మన సమాజంలో కానీ, ఇప్పుడున్న సమాజంలో కానీ పడితే వారు ఎంత దురదృష్టవంతులు, ఎంత పాపాలు చేశారు, ఏ విధంగా చేశారు, వీళ్ళకి ఇటువంటి పరిస్థితి వచ్చింది, ఎవరికైనా ఇలా జరగద్దని నానా మాటలు, కనీసం తినేదానికి కూడా ఆహారం లేనటువంటి
పని చేసుకుంటే కానీ బతకలేని పరిస్థితి. అటువంటి సమస్యల్లో చూసారా, యెహోవా యందు విశ్వాసం ఉంచుట. దేవుడు వారిని ఎలా బయటకు తీసుకొస్తాడంటే ఇది ఇంపాసిబుల్. ఇంకెవరైనా అయితే అయిపోయింది వాళ్ళ చరిత్ర, ఆ కుటుంబం పరిస్థితి అయిపోయింది, ఇంకా నయోమి లేదు, ఎవరు లేదు అని అనుకుంటాం మనమైతే. కానీ వారు యెహోవా యందు ఉంచిన నమ్మకం ద్వారా, లేదంటే వారి దేవుడిని వారు వెంబడించడం ద్వారా ఏం జరిగిందో మనము ఇక విషయంలో మనం చాలా చూడగలం. నయోమి జీవితం మారిపోయింది. రూతు జీవితం కూడా చూసారా, తన అత్తని విడిచిపెట్టకుండా వృద్ధాప్యంలో ఉన్నావు, మళ్ళీ తన సొంత ఇంటికి వెళ్ళి తన జీవితాన్ని తను ఏదో చూసుకోకుండా ఈ దేవుని మీద నమ్మకంతో ఆ 10 సంవత్సరాల్లో వారి యొక్క రిలేషను, వారి యొక్క ఆత్మీయత అవన్నీ గమనించుంటారు, లేకపోతే వెళ్ళిపోయి ఉండేదేమో. 10 సంవత్సరాలు భర్తలతో సంసారం చేసినటువంటి వారు తన అత్తని ఎంతో జాగ్రత్తగా చూసుకునేదానికి ఆమె సిద్ధపడింది. నీ దేవుడే నా దేవుడు. చూడండి 16వ వచనం చూడండి. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పు తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. 16వ వచనం. 16. అందుకు రూతు 16. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. తన అత్తతో చెప్తుంది, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చూసారా, నీ కష్టకాలంలో, నీ శ్రమల కాలంలో, నువ్వు కృంగిపోయిన కాలంలో మంచి నిర్ణయాలు తీసుకో. చూసారా, దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయాలంటే న్యాయం వైపు ఉండు, సత్యం వైపు ఉండు, లేకపోతే ఎక్కడైతే అణిచివేయబడ్డారో వారి వైపు ఉండు. దేవుడు వారి పక్షాన, భేదాల పక్షాన ఉన్నాడు. రూతు చేసినటువంటి ఆ యొక్క పనిని దేవుడు ఆమె నీతిమంతురాలుగా తీర్చాడు. బోయజ్ని ఏర్పాటు చేశాడు. చూసారా, రూతు జీవితంలోకి బోయజ్ రావడం అనేది దేవుని యొక్క పరిశోధింపజాలని కార్యం, లెక్కలేని అద్భుతాలు చేసేటటువంటి కార్యం. గమనించారా, ఎప్పుడైతే నీ జనమే నా జనము, నీ యొక్క దేవుడే నా దేవుడు, నిన్ను వదిలిపెట్టవద్దనియు, లేకపోతే నీ దగ్గర ఉండొద్దనియు, నీతో కూడా రావద్దని నాతో దయచేసి చెప్పబాకు అని చెప్పినప్పుడు చూసారా, అంటే దేవుని మీద విశ్వాసంతో నువ్వు చేసేటటువంటి నీతి కార్యాలు, నీ సత్యము, నీ ధర్మము, దేవుడు వాటి ద్వారా నీకేం చేస్తాడు, గొప్ప కార్యాలు ఆయన దగ్గర ఉన్నాయి. అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు ఆయన దగ్గర ఉన్నాయి. నీ ఎడల ఆయనకి బహు విస్తారమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు. కాబట్టి ప్రియులారా, నువ్వు ఏదైపోయినా సరే, నీ జీవితంలో ఎంత పెను ప్రమాదం వచ్చినా సరే, పెను తుఫాను వచ్చినా సరే, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు గొప్ప మార్గాలను, గొప్ప విషయాలను, నీ కొరకు భీకరమైన కార్యాలను నీ ఎడల దేవుడు కలిగి ఉన్నాడు. చూడండి, ఇంకా ఒక విషయాన్ని చదువుకుంటాం. 4వ అధ్యాయము 11వ వచనం, రూతు గ్రంథంలోని 4వ అధ్యాయము 11వ వచనం. అందుకు పూర్వద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఈ స్త్రీని, ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలినది గాను, లేయాను పోలిన దానిగాను చేయను. చూసారా, రూతును ఆశీర్వదిస్తున్నారు. ఈజ్ విడో, ఈ విధవరాలు, బాయ్స్కి ఇంకా వివాహము కాలేదు. చూసారా, రూతు జీవితంలో ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసం, ఆమె తన యొక్క కన్యత్వాన్ని, లేకపోతే భర్త చనిపోయినప్పటి నుంచి తాను పవిత్రంగా కాపాడుకున్న విషయాన్ని బట్టి బోయజు నీ దేవుడు ఏర్పాటు చేశాడు. రూతు జీవితంలో దేవుడు పని చేస్తూనే ఉన్నాడు. ఆ పెద్దవారందరూ, ఆ ఊరి వారందరూ కూడా ఆమెని ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు ఎలాగుంటావంట, యాకోబు రాహేలులాగా, లేయలాగా ఇశ్రాయేలీయుల యొక్క ఇంటికి
యెహోవా నీ ఇంటికి వచ్చిన ఈ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధి. చూసారా బ్లెస్సింగ్? ఇది యెహోవా వలన జరిగిన కార్యము. లేకపోతే ఆయన నీ పట్ల, నీ స్థితి ఎంత చీకటిలో ఉన్నా సరే నిన్ను పరిశోధింపజాలని, నువ్వు పరిశోధింపజాలని ఆశ్చర్య కార్యాలను అపవాది నిన్ను ఎక్కడ పెట్టాడో ఆ స్థితిలో నుండి వాడి క్రియలన్నింటినీ లయపరిచి నిన్ను గొప్ప స్థానంలో ఉన్నటువంటి ఆలోచనలను దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు ప్రియులారా. కాబట్టి డోంట్ ఫర్గెట్, నువ్వు ఏది మర్చిపోవద్దు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని ఎన్నటికీ మర్చిపోవద్దు. ఆయన నామందు విశ్వాసం ఉంచుటకు నువ్వు ఎప్పుడు వెనుకంజ వేయవద్దు అని ప్రభు పేరట మనం చేస్తున్నాను ప్రియులారా. కాబట్టి ఇంకా దీని యొక్క అంశం, ఇంకా మనం ఇశ్రాయేలీయుల జీవితాలు ఏమేం జరిగాయనే విషయాన్ని మనం రెండవ భాగంలో మనం మాట్లాడుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.